శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వటసావిత్రి కథ విధానం గురించి వివరంగా చెప్పండి అని చెప్పేసి కామెంట్లో అయితే అడిగారన్నమాట. అంటే ఒకే కథ గురించి 2 వీడియోస్ ఎందుకని చెప్పేసి నేను ఇలా వాట్సాప్లో అయితే వటసావిత్రి కథ విధానం గురించి అయితే తెలియజేస్తున్నాను. ఆ వటసావిత్రి కథ విధానం గురించి ఇప్పుడు మీ అందరితో వివరిస్తాను. ఆ కథనైతే చదివే ప్రయత్నం చేస్తానండి. అశ్వపతి అనే మహారాజుకు ఎన్ని సంవత్సరాలు గడిచినా పిల్లలు అనేది కలగలేదు. యజ్ఞయాగాదులు నిర్వహించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పేరు సావిత్రి. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెంచారు ఆ మహారాజు. సావిత్రికి పెళ్లి వయసు వచ్చింది. ఆ మహారాజు సావిత్రిని పిలిచి, నీకు పెళ్లి వయసు వచ్చింది, నీవు ఎంచుకున్న వరుడే నీకు భర్త అన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తండ్రితో ఇలా అంది సావిత్రి. తపోవనంలో సత్యవంతుడు తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఆయనే నాకు తగిన వరుడు అని తండ్రి గారికి నారద మహర్షి వారికి తన అభిప్రాయాన్ని వివరించింది. ఆ మాటలు విని నారద మహర్షి ఆశ్చర్యపోతాడు. అశ్వపతిని చూచి, రాజా, సావిత్రి చాలా తప్పు చేస్తుంది. సావిత్రికి సత్యవంతుడు సరైన వరుడు కాదు అని చెప్తాడు. ఎందుకు అని అడిగారు రాజు. సత్యవంతుడు వారికి తల్లిదండ్రులకి గ్రుడ్డివారు. అంతేకాకుండా వాళ్ళ రాజ్యాలన్నీ కూడా అపహరించారు. వాళ్ళు అడవిలో ఋషిలాగా బ్రతుకుతున్నారు. అంతేకాదు సత్యవంతుడు అల్పాయుష్యుడు. ఇక తన జీవితంలో 1 సంవత్సరం గడువు మాత్రమే ఉంది. తరువాత ఆయుష్ తీరిపోతుంది అని చెప్తారు నారద మహర్షి. అది విన్న మహారాజు సావిత్రి వేరే వరుడిని చూద్దాము అని చెప్పారు. కానీ సావిత్రి వినలేదు. సత్యవంతుడే నా భర్త అని గట్టిగా చెప్పింది. ఇక చేసేది ఏమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో సత్యవంతుడికి సావిత్రికి పెళ్లి జరిపించారు రాజు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నారద మహర్షి మాటలు గుర్తుకొచ్చిన సావిత్రికి ఏదైనా వ్రతం ఆచరించి తన భర్త ప్రాణాలను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. సావిత్రి ఒకరోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికని అడవికి బయలుదేరుతుంటే, అడవికి నేను కూడా వస్తాను అన్నది సావిత్రి. ఇద్దరూ కలిసి అడవికి వెళ్తారు. శివపార్వతుల అనుగ్రహంతో సావిత్రి వటవృక్షం అంటే మర్రి చెట్టు దగ్గర వ్రతం ఆచరించాలని అనుకున్నది. ఈ వ్రతాన్ని ఆచరించమని శివపార్వతులను తలుచుకుని శివపార్వతులని అడిగిందన్నమాట. శివపార్వతులు ఆ కథ విధానం గురించి అయితే తెలియచెప్పారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మర్రి చెట్టును పూజ చేసుకోవాలి. మర్రి చెట్టు దగ్గర 2 పసుపు ఉండలు పెట్టి వాళ్లే శివపార్వతులుగా ఆచరించి కొలుచుకుంది. అంతేకాకుండా దీపధూప నైవేద్యాలతో సౌభాగ్యాన్ని కాపాడాలంటూ ఆ మర్రి చెట్టు దగ్గర పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ దారంతో 3 సార్లు లేదా 5 సార్లు లేదా 9 సార్లు కానీ నియబద్ధంగా ఆ దారంతో మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. వ్రతం ముగిసిన తరువాత మన శక్తి కొలది ఒక ముత్తైదువుకు లేదా 3 లేదా 5గురితో దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఇలా సావిత్రి వ్రతాన్ని ఆచరించింది. కొన్ని రోజుల తర్వాత తన భర్తకు ఆయుష్ తీరే సమయం వచ్చింది. రోజులాగే తన భర్తతో కలిసి అడవికి బయలుదేరింది సావిత్రి. సత్యవంతుడు చెట్టు ఎక్కి కట్టెలు కొట్టుతూ ఉంటే తలనొప్పి వచ్చిందంటూ వెంటనే క్రిందికి దిగాడు. తన భార్య ఒడిలో తలపెట్టి నిద్రపోతాడు. సావిత్రికి తన భర్త ఆయుష్ తీరే సమయం వచ్చింది అని అర్థమయ్యింది. ఇంతలో యమధర్మరాజు రానే వచ్చారు. ప్రాణాలు తీస్తూ ఉంటే యమధర్మరాజుకు అడ్డుపడింది సావిత్రి. నీవు ఎవరు అని అడిగారు యమధర్మరాజు. నేను సత్యవంతుని భార్యను. ప్రాణాలు తీయటానికి మీ భటులు కదా రావాలి, మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది సావిత్రి. నీ భర్త సత్యవంతుడు, ధర్మాత్ముడు. అతని ప్రాణాలను తీసే అర్హత భటులకు లేదు అని చెప్తారు యమధర్మరాజు. నా భర్త ప్రాణాలను
తీసుకువెళ్తుంటే సావిత్రి కూడా తన భర్త పాదాలను పట్టుకొని వెళ్తుంది. యమధర్మరాజు, నీ పతిభక్తి మెచ్చాను. నీకు ఏ వరమైనా ఇస్తాను, కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అని చెప్తారు. వెంటనే సావిత్రి, మా అత్తమామలకు గ్రుడ్డివారు, గ్రుడ్డి తొలగిపోవాలి అని కోరింది. తదాస్తు అన్నారు యమధర్మరాజు. నాకు 100 మంది సంతానం కావాలి అని అడిగింది సావిత్రి. తదాస్తు అన్నాడు యమధర్మరాజు. నా భర్తతో నేను సుఖ సంతోషాలతో జీవించాలి అని అడిగింది సావిత్రి. యమధర్మరాజు తదాస్తు అన్నారు. నా భర్త ప్రాణాలను మీరు తీసుకువెడుతుంటే నాకు సంతానం ఎలా కలుగుతుంది? నేను సుఖ సంతోషాలతో ఎలా బ్రతుకుతాను? మీ వరాలకి ఫలితం ఏమిటి అని అడిగింది సావిత్రి. స్త్రీ తన పాతివ్రత్యానికి ఆశ్చర్యపోయి శివపార్వతుల అనుగ్రహంతో యమధర్మరాజు సత్యవంతుడి ప్రాణాలను వదిలిపెట్టారు. ఇలా వటవృక్షం దగ్గర చేసిన వ్రతంతో సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందుకే సతీ సావిత్రిగా ఖ్యాతిగాంచింది. సత్యవంతుడు, సావిత్రి సంతోషంగా జీవనం కొనసాగించారు. మనం ఈరోజు ఆ మర్రి చెట్టు దగ్గర 2 పసుపు ఉండలు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, పండ్లు, పలహారాలు, మనకు తోచిన నైవేద్యాలు ఏదైనా సమర్పించి, ముఖ్యంగా మర్రి చెట్టు దగ్గర మనం చేయవలసింది ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ, పసుపు రంగు కానీ ఆ చెట్టుకైతే రక్షా బంధనం లాగా మన భర్త ప్రాణాలను కాపాడమని కోరుకోవాలని ఆ మర్రి చెట్టు దగ్గర 3 సార్లు కానీ, 5 సార్లు కానీ అలా ప్రదక్షిణ చేస్తూ కోరుకోవడమే ఈ వట సావిత్రి వ్రత కథనానికి పూజా విధానము. వట సావిత్రి కథ విధానము ఇదేనండి. నాకు తెలిసినంత వరకు వట సావిత్రి కథ విధానం గురించి తెలియజెప్పాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వం లలితార్పణం. శ్రీమాత్రే నమః.